హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ సాకు రొయ్యలు ఫ్రై తయారు చేసుకుందామండి. మరీ ఎక్కువ గ్రేవీ లేకుండా మరీ ఫ్రై లాగా కాకుండా మనకి రెండు విధాలుగా యూజ్ అయ్యేలాగా తయారు చేసుకుందాము. ఈరోజు మొదటి టిప్ ఏమిటంటే, రొయ్యలు చేసేటప్పుడు రొయ్యలు నీచు వాసన రాకుండా ఉండాలి అంటే పసుపు ఇంకా ఉప్పు వేసి కడిగితే మనకి నీచు వాసన రాకుండా ఉంటాయి. పావు కేజీ రొయ్యల్ని బాగా శుభ్రంగా కడిగేసుకుని పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒలి చేసిన రొయ్యలు పావు కేజీ అండి. మనకి క్వాంటిటీ అనేది ఒలి చేసినవి అయితే కొంచెం ఎక్కువగా వస్తాయి. ఉప్పు కారం బాగా పట్టించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకుని, నూనె వేడయిన తర్వాత దీనిలోకి ఒక 3 పచ్చిమిరపకాయలని చీరికల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా చీరికల్లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఏ కూర చేసినప్పుడైనా కానీ మనం కూరగాయలు కట్ చేసుకునే విధానాన్ని బట్టి టేస్ట్ మారిపోతుందండి. మనం చిన్నగా కట్ చేసుకున్నప్పుడు ఒక టేస్ట్ వస్తుంది, కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్నప్పుడు ఒక టేస్ట్ వస్తుంది. అందుకని ఇలా ఈ టేస్ట్ కోసం, మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం ఇలా చీరికల్లాగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి చూసారు కదా, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినాయి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇలా నూనె సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. రెండవ టిప్ ఏంటంటే, మనకి రొయ్యలు ఎప్పుడు కూడా ఫ్రై చేసుకున్నప్పుడు నీచు వాసన కొంచెం వస్తుందండి. ఆ నీచు వాసన కూడా మనకి తెలియకుండా ఉండాలి అంటే ఫ్రెష్ కరివేపాకు వేసుకుని వేయించుకున్నాం అనుకోండి ఫ్రైలో, అప్పుడు మనకి అంత స్మెల్ రాదు. కరివేపాకు వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని దీనిలోకి మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న రొయ్యల్ని వేసేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ ఇంకా మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రొయ్యల్ని టాస్ చేసుకోవాలి. రొయ్యలు 2 నిమిషాలు 3 నిమిషాలకి మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి ఉడికినట్టుగా ఉంటాయి. రొయ్యలు బాగా ఉడికి నూనె ఇలా సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కలిపేసి వేస్తున్నాను. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేవు అంటే మనం ఇంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకుంటే చిన్న చిన్నవి వస్తాయి కదా, వాటిని వేసేసుకోవచ్చు. మనం కూరల్లోకి కారం వేస్తాం కదండి, కారంతో పాటుగా ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, మనం రొయ్యలు కానీ ఏదైనా ఫ్రై చేసేటప్పుడు ఇలా ఫ్రై చేసేసి వదిలేస్తాం కదా, ఇలా వదిలేస్తే మనకి ఉప్పు కారం సరిగ్గా పట్టదు. అందుకని కొన్ని నీళ్లు వేసుకుని బాగా మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. అప్పుడు ఉప్పు కారం రొయ్యలకి బాగా పడతాయి. ఫ్రై చేస్తున్నాం కదా, నీళ్ళు ఏంటి అనుకోవద్దండి. నీళ్లు వేసినా కానీ మనకి బాగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసేసుకుని బాగా ఫ్రై చేసుకుంటాము. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రొయ్యలకి బాగా పడతాయి. చూసారు కదా, రొయ్యలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మూత తీసేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా దగ్గరికి పడేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం నూనె అంతా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, గ్రేవీతో కలుపుకోవాలి, అన్నంలో కలుపుకోవాలి అంటే అన్నంలో కలుపుకోవచ్చు, లేదంటే మనం బిర్యానీలోకి వాటిల్లోకి కూడా మిక్స్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇంకా టేస్టీగా నీచు వాసన లేకుండా సాకురొయ్య ఫ్రై రెడీ అయిపోయిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.